పెహల్గాంలో జరిగిన సంఘటన చాలా అత్యంత అమానవీయ సంఘటన. సార్. అందరం కూడా ఖండించాల్సిన సంఘటన. ప్రపంచ దేశాలు కూడా భారతదేశం గొంతుతో ఏకీభవించి వారు కూడా 140 దేశాలు సుమారుగా ఈ పహల్గావ్ సంఘటనను వాళ్ళు నిరసించారు. ఆ తర్వాత ఖండించారు. అనేక ఫోరంలో కూడా భారతదేశం పాకిస్తాన్ యొక్క దుశ్చర్యలను వారు ఎన్నిసార్లు వారికి ఈ విధంగా గుణపాఠం నేర్పించినా కూడా వాళ్ళ ప్రవర్తనలో ఏ విధమైన మార్పు లేదన్న ఒక ఉగ్రవాద రాజ్యంగా పాకిస్తాన్ని అభివర్ణించాలన్న ఆ ప్లాట్ఫామ్ మీద తీసుకెళ్తున్నాం. సార్. అది ప్రధానంగా చూసుకోవాల్సిన అంశం. ఆ తర్వాత దౌత్యపరంగా, ఆ తర్వాత వాణిజ్యపరంగా, మిలిటరీ పరంగా ఏ విధమైన చర్యలు పాకిస్తాన్ మీద తీసుకోవాలన్నది కూడా భారతదేశం అమలు చేస్తుంది. అంటే సింధు జలాల ఒప్పందాన్ని దాన్ని తాత్కాలికంగా రద్దు చేయడం, ఆ తర్వాత ఇక్కడ ఉన్న భారతదేశంలో ఉన్న పాకిస్తాన్లు వేరే వేరే వీసాల మీద వచ్చిన వాళ్ళందరినీ కూడా తిరిగి పంపించేయడం, ఆ తర్వాత ఉన్న ఎంబసీల్లో ఉన్న సంఖ్యాబలాన్ని తగ్గించడం, ఈ విధంగా అనేక చర్యలు భారతదేశం తీసుకుంటూ వస్తుంది. అంటే ఈ విషయంలో మీరు చూస్తే మనం ఎప్పుడూ కూడా రియాక్ట్ అవుతాం. భారతదేశం యొక్క ఇంతకు ముందు సంఘటనలు చూసినా కూడా పాకిస్తాన్ ఎన్నిసార్లు కూడా వారు చేసినా మనం రియాక్ట్ అవుతూ వచ్చాం. అది 2001వ సంవత్సరంలో పార్లమెంట్ మీద అటాక్ కావచ్చు, 2016వ సంవత్సరంలో ఊరిలో జరిగిన సంఘటన కావచ్చు, 2019లో పుల్వామా సంఘటన కావచ్చు. అప్పుడు కూడా ఎప్పుడు కూడా అగ్రెషన్ అన్నది పాకిస్తాన్ మీద వస్తుంది. వాళ్లే మొదట ఈ విధమైన దుందుడుకు చర్యలు, ఈ విధమైన చర్యలు తీసుకోవడం, ఆ తర్వాత భారతదేశం దానికి జవాబు ఇవ్వడం, ఇది మనం చూసుకుంటూ వచ్చామన్నమాట. సో ఈ విధంగా చూసుకుంటుంటే 2019వ సంవత్సరం నుంచి కశ్మీర్ యొక్క పరిస్థితి అసాధారణంగా మెరుగుపడింది. అక్కడ 370 రద్దు కావచ్చు, లేకుంటే ఆ తర్వాత అక్కడ దాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చడం కావచ్చు, బయట ఉన్న వారికి అక్కడికి వెళ్ళి ఇన్వెస్ట్మెంట్లు చేసుకోవడానికి అవకాశాలు, ఆ తర్వాత ముఖ్యంగా అక్కడ టూరిజం బాగా అభివృద్ధి. ఎందుకంటే కశ్మీర్ ఎప్పుడు కూడా టూరిజం మీద ఆధారపడే రాష్ట్రం. కానీ ఈ ఉగ్రవాదుల చర్య వల్ల చాలా టూరిస్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో సుమారుగా 87 ప్రాంతాలు ఉన్నాయి జమ్మూ అండ్ కాశ్మీర్ లో మీరు చూసుకుంటే టూరిస్ట్ విజిట్ చేయడానికి. సో ఆ ప్రాంతాలన్నీ కూడా మళ్ళా టూరిస్టులతో కళకళలాడిపోతుంది. సో 48 ప్రాంతాలను ఇప్పుడు క్లోజ్ చేస్తారు సార్ ప్రస్తుతానికి. ప్రస్తుతం 42 ప్రాంతాలను క్లోజ్ చేస్తున్నట్టుగా వారు ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత ముఖ్యంగా మన అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ జేడి వ్యాన్స్ గారి పర్యటన ఒకటి ముఖ్యంగా మనం ఆలోచించాల్సిన అంశం. ఇంతకుముందు బిల్ క్లింటన్ గారు ప్రయాణం వచ్చినప్పుడు ఐ థింక్ 2000 సంవత్సరం అనుకుంటాను, 2000 అక్కడ సుమారుగా 21 మంది సిక్కులు అక్కడ ఊచకోతకు వచ్చారు ఆ సందర్భంగా. ఆ తర్వాత సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ వచ్చినప్పుడు కూడా ఇలాంటి సంఘటన జరిగింది. సో ఇప్పుడు జేడి వ్యాన్స్ గారి యొక్క విజిట్ వల్ల ఏమైందంటే మళ్ళా ఈ విధంగా ఉండడం, తర్వాత ప్రధాని మోడీ గారు సౌదీ అరేబియాలో ఉండడం, ఇవన్నీ చూసుకొని ఇక మా ఉనికికి మా అస్తిత్వానికి ఏదో ప్రశ్న ఉంది అన్న ఒక అభద్రతా భావం ఎప్పుడైతే వచ్చిందో, ఆ తర్వాత పాకిస్తాన్ మిలిటరీ జనరల్ మునీర్ ఆయన కూడా ఏప్రిల్ 15న జరిగిన ఒక కన్వెన్షన్ లో మళ్ళా భారతదేశం పాకిస్తాన్ యొక్క 2 నేషన్ థియరీని బయటికి తీసుకురావడం, ఆ తర్వాత కశ్మీర్ అన్నది పాకిస్తాన్ కి ముఖ్య నాడి అని చెప్పడం, ఆ విధంగా ఆయన వాళ్ళందరినీ కూడా ప్రేరేపించడం జరిగింది, ఆ విధంగా ఇన్సైట్ చేయడం జరిగింది వాళ్ళ ఎమోషన్స్ ని, సెంటిమెంట్స్. సో ఇవన్నీ ఆధారంగా అక్కడ పాకిస్తాన్ లో ఉన్న ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ అంటే ISI సంస్థ ఈ ఉగ్రవాద సంస్థను ముందు పెట్టి వాళ్ళు ఈ పెహల్గావ్లో ఈ విధమైన సంఘటనను వాళ్ళు జరిపించడానికి జరిగింది. దానిలో పాకిస్తాన్ ఎప్పుడు కూడా ఏదైనా ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు మా ప్రమేయం లేదని అంటుంటారు, కానీ ప్రతిసారి భారతదేశం పాకిస్తాన్ ప్రమేయం ఏంటో మనం నిరూపిస్తూనే ఉన్నాం. ఈవెన్ 2008 సంవత్సరంలో ముంబైలో జరిగిన 26/11 కసాబు వీళ్ళ దాడుల్లో కూడా మా సంబంధం లేదన్నారు. ఆ తర్వాత భారతదేశం వాళ్ళ యొక్క ప్రమేయం ఎలా ఉందో చూసాం. అదేవిధంగా తహూర్ రజా ఎవరైతే ఇందులో ముఖ్యమైన పాత్రధారో హెడ్లీతో పాటు అతను ఏ విధంగా చేశాడన్న దాన్ని కూడా అతన్ని కూడా NIA కస్టడీలో ఇప్పుడు ఉన్నాడు. అమెరికా నుంచి అతన్ని ఎక్స్ట్రాడిషన్ తీసుకురావడం జరిగింది. సో ఈ అన్నింటినీ ఒకసారి ఊహించుకుంటే మా ఉనికి ఎక్కడో మేము కోల్పోతున్నాం. ఈవెన్ అమెరికా నుంచి దూరం అయిపోతున్నాం, చైనా నుంచి దూరం అవుతున్నాం, గల్ఫ్ కంట్రీల నుంచి దూరం అవుతున్నాం. ఈ విధమైన తర్వాత బలూచిస్తాన్ లో జరుగుతున్న ఈ బలూచ్ రెవల్యూషనరీ ఆర్మీ దానివల్ల ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ కూడా పెరిగిపోయాయి. ఒకవైపు ఎకానమీ మొత్తం పోయింది. పాకిస్తాన్ ప్రస్తుతం ఏం చేస్తుందంటే అప్పులు తెచ్చుకోవడం, ఉన్న అప్పులను తీర్చడం,
ఇదే తప్ప అవునండి. ఇంకా వేరే ఎకనామిక్ తీవ్రమైన ఆర్థిక యాక్టివిటీ లేదు. సంక్షోభంలో కూరుకుపోయింది సార్. అవును. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. శ్రీలంక లాంటి పరిస్థితులు అక్కడ కూడా వచ్చేసాయి. కాబట్టి అవును సార్. వీటన్నిటిని ముందుకు తీసుకువెళ్ళాలంటే కశ్మీర్‌ను మళ్ళా ముందుకు తీసుకురావాలన్న ఉద్దేశ్యంతో ఈ చర్యలు జరిపారన్నది నా రియాక్షన్ అండి. యెస్ సార్. సార్ అంటే ఇప్పుడున్నటువంటి కండిషన్‌లో కనుక ఒకవేళ వార్ అనేదే కనుక డిక్లేర్ అయితే పాకిస్తాన్‌కి ఖచ్చితంగా చైనా అయితే సపోర్ట్ చేస్తుంది. అంటే పరోక్షంగా చైనాతో మనం వార్ చేస్తున్నట్టుగానే ఉంటుంది అని కూడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సరే ఆ విషయాన్ని పక్కన పెడితే ఇది ఒక అంటే అత్యాధునిక టెక్నాలజీతో కూడుకున్నటువంటి యుగం అండి ఇప్పుడు. మరి ఈ అవును. నేపథ్యంలో ఖచ్చితంగా బయో వెపన్స్ కానీ అంటే ఒక కొంచెం తీవ్ర పరిణామాలు తీసుకొచ్చేటువంటి వెపన్స్ ఏమైనా వాడే ఛాన్స్ ఏమైనా ఉందంటారా? పాకిస్తాన్ అసలు ఏం ఆలోచిస్తోంది? ఇంత ఆర్థిక సంక్షోభంలో ఉండి ఏం మూట కట్టుకుందామని ఈ ప్లాన్ చేస్తోందనుకోవచ్చు సార్. అంటే ఏమవుతుందంటే ఇక డెస్పరేషన్ అది. తరువాత ఇంటర్నల్‌గా కూడా టోటల్ అడ్మినిస్ట్రేషన్ కొలాప్స్. ఆ! సో, యెస్ అందులో సార్. ప్రజలు రెచ్చగొట్టాలంటే ఇక మతము, కాశ్మీర్ హ్మ్. రెండే ఉపయోగపడతాయి. సో, ఈ రెండిటిని రెచ్చగొట్టే ప్రయత్నాలు వాళ్ళు పుష్కలంగా చేశారు, ముమ్మరంగా చేశారు. ఈసారి పతాక స్థాయికి చేరుకుందది. ఆ అవును సార్. తర్వాత చైనా గురించి వస్తే కూడా చైనా కూడా అంత సన్నిహితంగా లేదు పాకిస్తాన్‌కి. ఈ మధ్య కాలంలో మీరొకసారి అనలైజ్ చేస్తే. చైనా హ్మ్. అన్నవాళ్ళు ఒక ప్రతిష్టాకరంగా ఆలోచించి, ప్రతిష్టాత్మకంగా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అని ఒకటి చేశారు. అంటే ఆ! అనేక దేశాల నుంచి వాళ్ళ రూట్స్, తర్వాత ఇవన్నీ అవును. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం అన్నది వాళ్ళ ఒక పెద్ద ప్రాజెక్ట్. అందులో హ్మ్. పాకిస్తాన్‌లో కూడా చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అందులో ఏంటంటే ఆ దేశాలు కాంట్రిబ్యూట్ చేయాలి. దాంతో పాటు చైనా కూడా కాంట్రిబ్యూట్ చేస్తుంది. కానీ యెస్ సార్. పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే వారు ఏమీ పెట్టుబడి పెట్టలేకపోతున్నారు. హ్మ్. దానితో అనేక బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ప్రాజెక్ట్స్ చైనాలో ఆగిపోయాయి. అవునండి. అవి తర్వాత చాలా ముఖ్యంగా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది చైనా. యెస్ సార్. హ్మ్. హ్మ్. మొన్న ఈ బలూచ్ రెవల్యూషన్ ఆర్మీ కూడా ఒక 8 మంది చైనా ఇంజినీర్‌లను ఆ బార్డర్‌లో వాళ్ళు పక్కన పెట్టుకున్నారు. ఆ! సో, సార్. దానివల్ల కూడా చైనా చాలా కోపంగా ఉంది పాకిస్తాన్ మీద. హ్మ్. సో, ఈ విధంగా మా ఇంజినీర్లు. తర్వాతేంటంటే ప్రస్తుతం చైనా వాణిజ్య యుద్ధంలో బిజీగా ఉన్నారు వాళ్ళు. ట్రేడ్ వార్. అంటే అవును. ట్రేడ్ వార్ జరుగుతుంది. అవును. వచ్చిన తర్వాత సుమారుగా 245% సుంకాలు విధించడం. ఆ హ్మ్. తర్వాత ఏ విధంగా దాని నుంచి బయటికి రావాలి. ఇన్‌ఫాక్ట్ ట్రంప్ చైనా యెస్ సార్. చైనా వాణిజ్య పరంగా భారతదేశానికి దగ్గరవుతున్న ఆలోచనలు గూడా మొదలయ్యాయి. కాబట్టి హ్మ్. ఇటువంటి పరిస్థితులలో ఈ సంఘటన ఏదైతే ఉగ్రవాద చర్యో దీన్ని బ్లైండ్‌గా సపోర్ట్ చేస్తూ చైనా గూడా వారితో వెళ్ళిందంటే, చైనా మళ్ళా ఒకసారి ఎక్స్‌పోజ్ అవుతది ఇంటర్నేషనల్ లెవెల్‌లో. అవును ఆల్రెడీ సార్. అమెరికాతోనే కాదు మిగతా దేశాల నుంచి కూడా ఆంక్షలు ఎదుర్కొనే ప్రమాదం. హ్మ్. సో, ఇటువంటి పరిస్థితుల్లో చైనా అన్నది పాకిస్తాన్‌కు సహాయం చేస్తున్నదన్నది మనం ఓపెన్‌గా చేయకపోవచ్చు కానీ, మేబీ వారు ఇండైరెక్ట్‌గా సహాయం చేసే ప్రయత్నాలు గూడా చేయవచ్చు గానీ, కాబట్టి యెస్. ఏదైతే మనం అందరూ అనుకుంటున్నారో చైనా పాకిస్తాన్‌తో ఉంటున్న దాంట్లో అంత గొప్పగా ఉండకపోవచ్చు. కానీ, ఇప్పుడు చూస్తే చైనా వాళ్ళు పాకిస్తాన్‌తో పాటు మాకొక ఇండిపెండెంట్ ఎంక్వైరీ కావాలి, న్యూట్రల్ ఎంక్వైరీ కావాలన్నది ఒక పాకిస్తాన్ వాళ్ళు చెప్పిన దాన్ని చైనా గూడా సమర్థించింది. సో, అవునండి. అది అవును చూస్తే సార్. ఒక రకమైన సపోర్ట్ ఏదైతే అనుకుంటామో, తర్వాత నిన్న జరిగిన యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ రిజల్యూషన్ అప్పుడు కూడా హ్మ్. చైనా వాళ్ళు వీటో ప్రయోగించలేదు గానీ, యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ మీద వారు ప్రభావం చూపించి, దీన్ని టోన్ డౌన్ చేశారు. అందులో ఎక్కడ యెస్. కూడా టీఆర్ఎఫ్ గురించి గాని, ది రెసిస్టెన్స్ ఫ ఫ్రంట్ గురించి గాని, ఎల్‌ఈటీ హ్మ్. గురించి గాని, దీని గురించి ఎక్కడా కూడా యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ స్టేట్‌మెంట్‌లో రాకుండా పాకిస్తాన్‌కు చైనా సహాయంగా నిలిచిందన్నది ఒకటి మనం వింటున్నాం. సో, ఈ యెస్ సార్. విధంగా చూస్తే డైరెక్ట్‌గా కాకపోవచ్చు గానీ, ఇండైరెక్ట్‌గా పాకిస్తాన్ మద్దతుకు చైనా ఉంటుందన్నది ఒకటైనా కూడా, చైనా వారు కూడా ఓపెన్‌గా యుద్ధంలోకి రారు అన్నది నేను అనుకుంటున్న ఒక విషయం. ఆ తర్వాత యెస్ సార్. చైనా కూడా ఒక అణ్వస్త్ర దేశం. వాళ్ళ దగ్గర అవునండి. గూడా అణ్వాస్త్రాలు, న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. కానీ హ్మ్. మన న్యూక్లియర్ ప్రోగ్రామ్‌కి, వాళ్ళ న్యూక్లియర్ ప్రోగ్రామ్‌కి చూస్తే తేడా ఏంటంటే, సార్. మనం ఎప్పుడు కూడా వి ఆర్ నాట్ ఫస్ట్ మనం ప్రయోగం చేయం ఎప్పుడు గూడా. చైనా చూసుకుంటే అటువంటి రిస్ట్రిక్షన్ లేదు చైనా మీద. సో, అదొక ప్రమాదకరమైన పరిస్థితి మనకి. యెస్ అంటే సార్. చైనా చూస్తే ఏమవుతుందంటే, మనము దాన్ని ఫస్ట్ ఇనిషియేషన్ చేసే దాంట్లో మనం ఎప్పుడు ఉండం. మనం ఎప్పుడు కూడా రియాక్టరీ. ఎవరైనా మన మీద ఉపయోగిస్తే, మనం అప్పుడు వాళ్ళ మీద ఉపయోగించే ఇది మనం చేస్తాం గానీ, కానీ చైనాలో ఆ విధమైన ప్రభావం లేదు. సో, ఆ యెస్. విధంగా ఇదొక ముఖ్యమైన మనకు ప్రమాదం. దాని గురించి కూడా మనం
ఆలోచించాల్సిన అవసరం ఉందన్నమాట. సో ఈ విధమైన పరిస్థితులలో చైనా దగ్గర ఉన్న ఈ న్యూక్లియర్ వెపన్స్ గురించి కూడా మనము దాన్ని ఏమంటామంటే మనం ఫస్ట్ రెస్పాండర్స్ కాదనమాట. ఇప్పుడు కూడా మనము ఆల్వేస్ గో లేటర్, వాళ్ళ ముందు నుంచి రాము మనము. నో ఫస్ట్ యూజ్ అంటారు, నో ఫస్ట్ యూజ్. లో నో ఫస్ట్ యూజ్. అదే మీరు పాకిస్తాన్ లో చూసుకుంటే నో ఫస్ట్ యూజ్ వాళ్ళకు లేదు. కాబట్టి దే మే గో టు దట్ ఎక్స్టెంట్ ఆల్సో అన్నది ఒక ప్రమాదకరమైన పరిస్థితి. అందువల్ల భారతదేశం ప్రస్తుతం ఆలోచించుతున్న విధానాల్లో దీన్ని కూడా ఒక ఫ్యాక్టర్ మనం కన్సిడర్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు నార్త్ కొరియా తీసుకుంటే ఒక చిన్న దేశం, దానికి ఏ విధమైన ఆర్థిక వనరులు లేవు, కానీ అక్కడ ఉన్న అధ్యక్షుడు కిమ్ ఒక 3-4 నెలల్లో ఒక ప్రయోగం చేస్తుంటాడు. దగ్గర 3000 కిలోమీటర్లు వెళ్లే న్యూక్లియర్ హెడ్స్ ఉన్న మిసైల్స్ ఉన్నాయి మా దగ్గర అని. కాబట్టి ఇన్ని ప్రపంచ దేశాలు కూడా కిమ్ తో డీల్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటారు. ప్రధానమైన కారణం న్యూక్లియర్ వెపన్స్ ఉండడం. కాబట్టి పాకిస్తాన్ కూడా న్యూక్లియర్ కేపబిలిటీ ఉంది. కాబట్టి మనం ఆల్ అవుట్ వార్ వెళుతున్నప్పుడు ఈ ఫ్యాక్టర్ ను కూడా తీసుకోవాల్సిన ఒక అవసరం. సో నా దృష్టిలో ఏంటంటే ఇప్పుడు ప్రపంచం యొక్క అందరి యొక్క మద్దతుతో పాకిస్తాన్ దేశంలోని ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పెకిలించే ప్రయత్నాలు భారతదేశం చేయాలి అన్నది నేను అనుకుంటాను. ఇంతవరకు వచ్చాక అంటే ఎన్నడూ లేనిది, ఈవెన్ ఇఫ్ సింధు నదీ జలాలు కూడా కట్ చేయాలి అని నిర్ణయం తీసుకుని అది అమలు పరుస్తున్న వేళ ఇక దౌత్యంతో పని అయ్యే ఛాన్స్ లేదనుకోవచ్చా సార్? ఖచ్చితంగా వారు తప్పదంటారా చివరిగా ఈ ఇష్యూకి సంబంధించి? అంటే అమెరికా చూస్తే డొనాల్డ్ ట్రంప్ ఏమన్నారంటే బోత్ కంట్రీస్ షుడ్ ఫైండ్ ఏ వే ఆఫ్ సాల్వింగ్ ది ఇష్యూ అని ఆయన మాట్లాడుతున్నాడు. అవునండి, అవును. పాకిస్తాన్, భారత్ రెండు కూడా నాకు దగ్గరవే అని ఆయన మాట్లాడాడు. అవునండి. ఆ విధమైన ఆయన అబ్జర్వేషన్స్ కూడా చేయడం జరిగింది. కాబట్టి దే విల్ ఫైండ్ ఏ వే అన్నట్టుగా ఆయన మాట్లాడారు. కాబట్టి డెఫినెట్ గా ఈ టెన్షన్స్ అన్న వాటిలను పరిష్కరించడానికి అన్ని దేశాలు కూడా చూస్తున్నాయి. కానీ మనం ప్రతిసారి ఎన్నిసార్లు ఈ ఓపిక పట్టాలన్నది కూడా మన దేశంలో జరుగుతున్న ప్రధానమైన చర్చ అయింది. అంతేగా సార్, ఓర్పు కూడా ఒక హద్దు ఉంటుంది. కాబట్టి దానికి కూడా అట్ ది సేమ్ టైం ఒక రోగ్ నేషన్ తో మనము యుద్ధానికి వెళ్ళాలన్నా కూడా ఒక ఆలోచించాల్సిన అంశం. అంటే వాళ్ళకి పోయేదేమీ లేదు. ఎందుకంటే మనం ఎకానమీలో బ్రహ్మాండంగా ముందుకెళ్తున్నాం. ఆర్థికంగా మనము 5వ ఆర్థిక వ్యవస్థలో ఉన్నాం. త్వరలో అది 3వ స్థానంలో మనం వెళ్ళబోతున్నాము. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఏమవుతుందంటే ఇదంతా కూడా డైవర్ట్ అవుతుంది మనకి. ఇప్పుడు చూసుకుంటే యుద్ధం ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మొదలు పెడితే మన ఎకనామిక్ రిసోర్సెస్ ఇవన్నీ కూడా ఉంటుంది. తర్వాత ఏంటంటే వాళ్ళ నుంచి కూడా రెసిస్టెన్స్ ఎదురవుతుంది. ఇది చిన్న దేశం కాదు, వాళ్ళ దగ్గర కూడా F-16s ఇలాంటి విమానాలు, తర్వాత ముఖ్యంగా న్యూక్లియర్ వెపన్స్ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఈ జనరల్ గా ఈ రోజు దౌలత్ గారు అని చెప్పి ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఆన్ కశ్మీర్, ఎక్స్ R&D చీఫ్, ఆయన కూడా అన్నారు ది వార్ షుడ్ బి ది లాస్ట్ రిసార్ట్. అది ఒక చివరి అన్యాయంగా మనం చూడాలి, కానీ దాన్ని ముందుగా మనం తీసుకెళ్లే పరిస్థితి ఉండకూడదు. కాబట్టి ముఖ్యంగా టెర్రరిజం మీద యుద్ధం, అది కూడా ఇంతకు ముందు లాగా కాకుండా అన్ని దేశాల యొక్క మద్దతుతో ఒక లాంగ్ స్ట్రాటజీ మాట్లాడుకొని అసలు టెర్రరిజం అంటేనే అక్కడ ఉండే ప్రసక్తి లేకుండా మనం చేయగలిగితే, అక్కడ తలదాచుకున్న అంతర్జాతీయ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో దావూద్ ఇబ్రహీం లాంటి వాళ్ళు, హఫీజ్ సయ్యద్ లాంటి వాళ్ళు, మౌలానా మసూద్ అజర్ లాంటి వారు, వీళ్ళందరినీ కూడా మళ్ళా మన భారతదేశానికి తీసుకురావాలి. ఎందుకంటే వాళ్ళంతా కూడా అక్యూజ్డ్. మనం IC-814 ఎయిర్లైన్స్ ఫ్లైట్ యొక్క వాళ్ళంతా కూడా ఇందులో దే ఆర్ ఆల్ ఇన్వాల్వ్డ్. తర్వాత ముంబై అటాక్స్ కావచ్చు, నార్కో టెర్రరిజం కావచ్చు, వీటన్నిటిలో కూడా వీళ్ళు వాంటెడ్ పీపుల్. కాబట్టి వాళ్ళని తీసుకురావాలి. ఎందుకంటే పాకిస్తాన్ ఎప్పుడు కూడా భారతదేశంతో ప్రత్యక్ష యుద్ధంలో నిలవలేదు, అది కూడా తెలుసు వాళ్ళు. అందుకని అప్రత్యక్ష యుద్ధం అంటే ఈ ప్రాక్సీ వార్ చేస్తుంటారు వాళ్ళు. అంటే ఈ విధంగా ఉగ్రవాద చర్యలు, తర్వాత మాదక ద్రవ్యాలు భారతదేశానికి పంపించే ప్రయత్నాలు, ఆ తర్వాత ఫేక్ కరెన్సీ, కౌంటర్వీట్ కరెన్సీ. సో ఈ విధమైన వీళ్ళు ఈ విధమైన ప్రయత్నాలు చేస్తుంటారు. కాబట్టి వాళ్ళకు కూడా తెలుసు డైరెక్ట్ కన్ఫ్రంటేషన్ మనం చేయలేమని. సో భారతదేశం ఈ ఇన్సిడెంట్ ఆధారంగా ప్రపంచ దేశాల మద్దతుతో ఏ విధంగా ఇజ్రాయెల్ 1972లో వాళ్ళ అథ్లెట్స్ ను ఏ విధంగా అక్కడ చంపడం జరిగిందో, ఆ తర్వాత వాళ్ళు వ్యూహాత్మకంగా అక్కడికి వెళ్ళి వాళ్ళని ఏ విధంగా అసాసినేట్ చేశారు, ఫోకస్డ్ టార్గెట్స్ ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళి మన లాంచ్ ప్యాడ్స్ ఏవైతే ఉన్నాయో, టెర్రరిజం లాంచ్ ప్యాడ్స్, తర్వాత వాళ్ళ ట్రైనింగ్ సెంటర్స్, వీటన్నిటిని కూడా ఉద్ధ్వస్తం చేయగలిగితే అప్పుడు ఏమవుతుందంటే
తర్వాత మిగతా దేశాలు పాకిస్తాన్ మీద ప్రెషర్ పెట్టి వాళ్ళ దగ్గర నుంచి ఉగ్రవాదం మీద చర్యలు తీసుకోనే విధంగా వారు చేయగలిగితే ఒక ప్రపంచానికి అంతా కూడా ఒక తలనొప్పి అన్నది పోతుంది. ఇప్పుడు 2001 ట్విన్ టవర్స్ తీసుకున్నా కూడా ఫైనల్ గా అందులో ఉన్న ఉసామా బిన్ లాడెన్ ఫైనల్ గా పాకిస్తాన్ లోనే తలదాచుకున్నాడు. ఇది కూడా అమెరికాకు తెలుసు. కాబట్టి ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న దేశంగా ఉన్న పాకిస్తాన్ ని అందరూ కలిసి ఒక సొల్యూషన్ గానీ ఫైనల్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఇది సరి అయిన అదును. మన భారతదేశం కూడా విదేశాంగ మంత్రి జయశంకర్ గారు ఆ విధమైన ప్రయత్నాలు వారు అందరితో మాట్లాడుతూ చేస్తున్నారు. సో లెట్ us wait. డెఫినెట్లీ మనకు ఒక సమర్థవంతమైన నాయకత్వం ఉంది. తర్వాత కమిటెడ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఉన్నాయి. ఆ తర్వాత మొత్తం ప్రతిపక్షాలు మొత్తం 140 కోట్ల మంది ప్రజలు కూడా ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారు. కాబట్టి దీన్ని మనం ఇంత అంతర్జాతీయ మద్దతుతో ఒక ఉగ్రవాదం అన్నదాన్ని పాకిస్తాన్ యొక్క మ్యాప్ నుంచి తీసివేయాలన్నది ప్రధానమైన సంకల్పం అని నేను అనుకుంటాను. సార్, డెఫినెట్లీ సార్, ఆచితూచి వ్యవహరించాలి ఖచ్చితంగా. కానీ పాకిస్తాన్ అయితే మాత్రం తన వక్రబుద్ధిని చూపించుకుంటూనే ఉంది సార్. సార్, నో ప్రాబ్లం.